ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో 2 రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు బీజేపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజులు నిరాహార దీక్ష చేశారు. కొద్దిసేపటి క్రితమే నిరాహార దీక్షను కూడా విరమింపజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంత 2 రోజులు నిరాహార దీక్ష చేసినా కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదు. వీళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంది, బీజేపీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, 2 రోజుల నిరాహార దీక్షలో కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించలేదు. పైగా మంత్రులు కూడా మీకు కౌంటర్ ఇచ్చారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒక్కటే నేను చెప్తా ఉన్నాను, భవిష్యత్ కార్యాచరణ 60 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ మొత్తం కలిపితే 1 కోటి మంది అవుతారు. లక్షలాది మంది తీసుకొని వచ్చి హైదరాబాద్ దిగ్బందీ చేస్తాం. వాళ్ళ కడుపులు గాలి. చాలామంది విద్యార్థులు ఈరోజు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి ఫీజు కంపల్సరీ కట్టడం. మరి 15,000 కోట్లు లేనంటున్నావు కదా, మరి 30,000 కోట్లు ఫ్యూచర్ సిటీకి డబ్బులు ఎడికైనా వచ్చినాయి. నువ్వు 50,000 కోట్లు మూసినది కట్టనోడు విద్యార్థి 60 లక్షల మంది భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉన్నది. అది ఇమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్ననే 15 ఆగస్టు రోజు మీరు ఏం చేశారు, బిలో పావర్టీ ఉంది, 1,20,00,000 మంది కార్డ్స్ ఇచ్చారు. బిలో పావర్టీ ఉన్నది మీరు ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్నప్పుడు దానికి అమౌంట్ ఇవ్వాలి కదా. ఈ అమౌంట్ బేషరతుగా వాళ్ళందరికీ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే హైదరాబాద్ గవర్నమెంట్నే దిగ్బంధం చేస్తే మెడల్ వంచి డబ్బులు వసూలు చేసిందాక. ఎందుకంటే మీరు కూట్ల రాయి తీనోడు ఏట్ల రాయి తీసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఇది మచ్చర్ పైల్వాన్ అంటారు. ఇక్కడ డబ్బులు ఫీజు రీఎంబర్స్మెంట్ మీరేం చేశారు, మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 21 ఏదైతే పెట్టారో ప్రతి మందికి ఫీజులు గత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ దీన్ని కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా 5 లక్షల కార్డు ఇస్తాం, స్కూటీలు ఇస్తాం అని చెప్పి అరే స్కూటీలు దేవుడు ఎరుగు, తర్వాత 5 లక్షల కార్డు దేవుడు ఎరుగు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమని చెప్పినాం. 11 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఈ 11 యూనివర్సిటీలకు 1000 కోట్లు ఇస్తున్నావు. మన ఉస్మానియా యూనివర్సిటీ పోయి 1000 కోట్లు మాట ఇచ్చి వచ్చినావు. 100 కోట్లు కూడా రిలీజ్ చేయాలి. అది బేషరతుగా రిలీజ్ చేయండి. ఈ 11 యూనివర్సిటీలు కూడా టోటల్ అమౌంట్ 1000 కోట్లు ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థులను ఆదుకునే బాధ్యత ఉండే 15,000 కోట్లు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు పీజీలు చదువుకొని ఎట్టి పరిస్థితుల్లో అబ్రాడ్ పోయి వేరే కంట్రీకి పోయి వాళ్ళు సంపాదించుకొని మనకి ఇక్కడ అమౌంట్ వస్తుంది. 15,000 కోట్లు పెట్టుబడి పెడితే 75,000 కోట్లు పెట్టుబడి తెలంగాణకు రాబోతుంది. దాన్ని ఆలోచించుకోండి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ క్యాంపస్ సెలెక్షన్ అయినాక సర్టిఫికెట్ లేక వాళ్ళు ఉద్యోగాలు రాలేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. దాని బాధ్యత ఎవరు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, పై చదువులు చదవడానికి సర్టిఫికెట్ లేక ఒక్కసారి కనెక్టివిటీ కట్ అయిందనుకో, కనెక్షన్ కట్ అయిందనుకో, విద్య ఆగిపోయిందనుకో చదువుకోలేకపోతూ ఉంటారు. దీనికి బాధ్యత మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. వాళ్ళంతా పెడదారిని పడుతూ ఉన్నారు, వేరే వ్యసనాలకు అలవాటు పడుతూ ఉన్నారు. నషా బుక్తు భారత్ ఏదైతే అనుకుంటున్నామో నషా భారత్ కింద, నషా తెలంగాణ కింద తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు ఖాళీగా ఉన్నారు, ఆడబోయి ఈడబోయి తాగడానికి పోతూ ఉంటారు. వాళ్ళ విద్యార్థులను ఆదుకునే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మెడలు ఉంచిందాకా రామచంద్రన్న ఇదే కంటిన్యూటీ, ఇదే పోరాటం మీరు చూస్తూ ఉన్నారు. 2 రోజుల నుంచి బీజేపీ రామచంద్రరావు అనుకోకుండా అధ్యక్షుడయ్యారు. మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, బీజేపీలో ఉన్న అంతర్గత కలహాలను డైవర్ట్ చేయడానికి దీక్ష చేశారని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తాను. ఒకటే పొన్నం ప్రభాకర్ తెలియదు, నేను ఒకటే చెప్తున్నా మీ ద్వారా పొన్నం ప్రభాకర్ గారికి ఎంతమంది టోటల్ మేము ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరు రావడం జరిగింది. ఒకరిద్దరు వేరే పని మీద బయటికి పోయారు, అందరు రావడం జరిగింది. ఇదే యూనిటీ మాది. ఈ యూనిటీ బట్టే కనీసం కళ్ళు తెరవమని చెప్తా ఉన్నాను. మా మీద మాటలు కాదు. మరి మీ దగ్గర మీ కాన్స్టిట్యున్సీలో, మీ కరీంనగర్లో కరీంనగర్ ఇప్పటిదాకా విద్యార్థి మాట్లాడడం జరిగింది. సార్ మా డబ్బులు లేక, మా తండ్రి వాళ్ళు కట్టలేక రిక్షా తోలుతాడు, ఆటో రిక్షా తోలుతారు, కూలి పని చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కట్టలేని పరిస్థితి ఉన్నారు. మరి ఎందుకు మాట ఇచ్చారు? మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టాలి. మీరు మేనిఫెస్టోలో ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు అయినంత వరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంబడి, విద్యార్థులు ఎంబడి మేము అండగా ఉంటాం. అది ఇప్పించిన దాని ద్వారా పోరాటం జరుగుతుంది. అంటే సెప్టెంబర్ 7 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మండలిలో మీరు ఈ అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో మండలి మాట్లాడతాం.
మండలిలో మాట్లాడి దీనికి ముందు తీసుకుపోతాం. వాళ్ళను 80% మెడల్ వస్తాం. అయితే 2 రోజుల నిరాహార దీక్షలో కూడా ప్రభుత్వం తీరాలేదు కాబట్టి మేము భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకుంటాము. లక్షల మందితో విద్యార్థులతో కూడా హైదరాబాద్ కూడా దిగ్బంధం చేస్తామని చెప్తున్నారు. అట్లాగే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మండలిలో తన వాయిస్ని కూడా విద్యార్థుల తరఫున గలాన్ని విప్పుతామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రభుత్వం అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.